వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టిందా? టీడీపీ జనసేన అసంతృప్త నేతలే టార్గెట్గా వ్యూహాలు రచిస్తుందా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం వస్తుంది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న పార్టీలో చేరిన గొల్లపల్లి సూర్యనారాయణ. ఇంతకీ వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ను ఎందుకు మొదలుపెట్టింది? ఏపీలో ఎన్నికలకు సరిగ్గా 2 నెలల టైం కూడా లేదు. ఇప్పటికే టీడీపీ జనసేన కూటమి పోటాపోటీగా ఎన్నికల రణరంగంలో నువ్వా నేనా అంటూ అధికార వైసీపీపై కాలు దువ్వుతున్నాయి. మరోవైపు వైసీపీ నియోజకవర్గాల వారీగా మార్పులు చేర్పులు చేస్తూ ముందడుగు వేస్తోంది. టీడీపీ జనసేన కూటమి ఇప్పటికే పొత్తులో భాగంగా సగానికి పైగా సీట్లు ప్రకటించాయి. అయితే 2 పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని పదే ప్రకటన చేస్తోన్న వేళ సజ్జల చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ జనసేనలోని కీలక నేతలు పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా? ఎన్నికల వేళ సజ్జల ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు అనే చర్చ జరుగుతోంది. వీడాల్సి వస్తే ఆ జాబితాలో ఎవరెవరు ఉంటారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. టీడీపీ జనసేన పార్టీలు మిగతా అభ్యర్థుల ఎంపిక కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఈలోగా సజ్జల వ్యాఖ్యలతో 2 పార్టీల నేతలు ఒక్కసారిగా డైలమాలో పడ్డారు. దీంతో వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసిందా అని చర్చ మొదలైంది. అసలు మామూలుగా అయితే అసంతృప్తి ఉండకూడదు, అలా వదిలేసి 24 ఇంకా చాలా ఉన్నాయి. మరి అక్కడికే అసంతృప్తులు మొదలవుతున్నాయి. మాకు సంబంధించినంత వరకు ఒకటే, అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ అఫేర్. ఎక్కడైతే అక్కడ నుంచి ఇప్పటికే చాలామంది అడుగుతున్నారు, అసంతృప్తితో ఉన్న వాళ్ళు వస్తామంటున్నారు, వాళ్ళు వస్తారని మధ్యలో పీరియడ్స్లో వస్తున్నాయంటున్నారు. కానీ మా నాయకుడి విధానం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు కంపాటబిలిటీ ఉండి ఎక్కడైతే అవకాశం ఉండి వాళ్ళ వల్ల వచ్చిన వాళ్ళ పార్టీకి ఉపయోగం ఉండి అలాగే వాళ్ళ రికార్డు కూడా బాగానే ఉంటే కన్సిడర్ చేయొచ్చు. కానీ ఏదో గంపగుత్తగా వస్తున్నారు కాబట్టినే వాళ్ళందరినీ తెచ్చుకొని ఇక్కడ అనవసరమైన పార్టీకి బరువు, ఎన్నికల ముందు దానివల్ల వచ్చే తలనొప్పులు ఉంటాయి కాబట్టి పెద్ద అంతగా దాని పట్ల మాకు ఆసక్తి లేదు. అయితే ఆ జరుగుతున్న అంతర్గత కుమ్ములాటల్లో అవి ఏదైతే వాళ్ళు ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్టు జరుగుతున్నాయో వాటి వల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూస్తే పోను వాళ్ళకు ఇంకా మరింత అది పెరగబోతుంది. కాబట్టి అది చూసిన తర్వాత సహజంగానే మాకు ఇంట్రెస్టింగ్, ఆసక్తికరంగానే ఉంది. సజ్జల కామెంట్స్తో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకున్నాయని చెప్పొచ్చు. సీనియర్లకు మొండి చేయి చూపారని ఇరు పార్టీల అధ్యక్షులపై క్యాడర్ ఆగ్రహంతో ఉంది. దాదాపుగా 20 నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలు పార్టీని వీడేందుకు రెడీగా ఉన్నారట. అంతేకాదు అధినేత ఫోటోలు, ఫ్లెక్సీలను చించేస్తూ ఆందోళనకు దిగుతున్నారు. ఒకవైపు పార్టీ సీనియర్లకు సర్ది చెప్పలేక, టికెట్ల కేటాయింపుల విషయంలో వెనుకడుగు వెయ్యలేక తెలుగుదేశం జనసేన పార్టీల అధినేతలు తలలు పట్టుకుంటున్నారు. అయితే ఒకవైపు వివాదం కొనసాగుతున్న వేళ తాజాగా సజ్జల చేసిన వ్యాఖ్యలతో 2 పార్టీల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. తొలి జాబితాలో తమ పేర్లు లేకపోవటంపై తెలుగుదేశం జనసేన పార్టీలోని ముఖ్య నేతలు రగిలిపోతున్నారు. పార్టీలో సీనియర్లుగా ఉన్న కొందరు నేతలు తమను కాదని కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇవ్వటం ఏంటంటూ ఆందోళనకు దిగారు. పార్టీలో 5 ఏళ్లుగా కష్టపడిన తమను కాదని చివరి నిమిషంలో మొండి చేయి చూపటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 2 పార్టీల్లోని అసంతృప్త నేతలను తాము నేరుగా వైసీపీలోకి రమ్మని ఆహ్వానించలేదని వైసీపీ నేతలు చెప్తున్నారు. ఇరు పార్టీల ఆగ్రహంతో ఉన్నవారే వైసీపీలోకి వస్తామంటున్నారట. అయితే అలాంటి వారిని పార్టీలోకి తీసుకోవాలా వద్దా అనేది వైసీపీలోని కీలక నేతలు ఆలోచిస్తున్నారట. మొన్నటికి మొన్న గొల్లపల్లి సూర్యనారాయణ వైసీపీ కండువా కప్పుకున్నారు. రాజోలు సెగ్మెంట్ పొత్తులో భాగంగా జనసేనకు వెళుతుంది. అందుకే గొల్లపల్లి పార్టీని మారారు. జగన్ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రాపాక వరప్రసాద్కు సీట్ ఇస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. అసంతృప్త నేతల రాకతో టీడీపీ జనసేన కూటమిని మరింత బలహీనపరచొచ్చని వైసీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్టీలను వ్యూహాత్మకంగా దెబ్బకొట్టేందుకు 2 పార్టీల్లోని సీనియర్లను పార్టీలోకి ఆహ్వానించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అయితే పార్టీలోకి వచ్చిన తరువాత సముచిత స్థానం కల్పిస్తామని, టికెట్ల కోసం రావద్దని ముందే చెప్పేస్తోంది వైసీపీ. రాజకీయంగా భవిష్యత్పై వారికి హామీ ఇస్తూనే పార్టీ పరంగా అండగా ఉంటామని చెబుతోందట. గతంలో వైసీపీలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు
అధికారంలోకొచ్చిన తరువాత వారికి కల్పించిన కీలక అవకాశాల హామీలను ఉదాహరణగా చెబుతోంది. అంతేకాదు వారితోనే రమ్మంటూ ఆహ్వానాలు పలుకుతోంది. అసంతృప్త నేతలు, జనాకర్షణ, నిబద్ధత కలిగిన 2 పార్టీల నేతలకు గాలం విసురుతోంది. 2 పార్టీలు ఎవరెవరు అసంతృప్తితో ఉన్నారు, జనాకర్షణ కలిగిన నేతలెవరు, ఆయా నియోజకవర్గాల్లో ఏ మేరకు వారు ఓటర్లను ప్రభావితం చేస్తారు, వారిని పార్టీలోకి ఆహ్వానిస్తే పార్టీకి లాభమా నష్టమా అని లెక్కలేస్తోంది వైసీపీ. మొత్తానికి ఏపీలో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వైసీపీ కొత్త స్ట్రాటజీలు వేస్తోంది. వై నాట్ 175 కాకపోయినా కనీసం అధికారంలోకైనా రావటమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. మరి ఈ వ్యూహాలు వర్కౌట్ అవుతాయా కావా అన్నది చూడాలి.